ఈరోజు మన గంజాయివారిపాలెంలో మరి పేరం బాబీ గారి ఇల్లు అది అనుకోని విధంగా కాలిపోవటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారి యొక్క పేద కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గూడవల్లి కృష్ణాచంద్రరావు గారు మరి నడుము బిగించి మరి వాళ్ళకి ఎంతో కొంత చేయూత, చిరు చేయూత, ఇది పెద్ద చేయూత కాదు, ఎంతో కొంత ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా బీసీ సంఘం తరఫున మరి వారి కృతజ్ఞతను తెలియపరుస్తూ మరి ఇటువంటి సహాయాలు కూడా ప్రతి ప్రభుత్వం తరఫున కూడా చేయూతను అందించి వారి కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోసనవారిపాలెం గ్రామ పంచాయతీలో మరి చంద్రాలవారిపాలెంలో మన పేరం బాబీ గారి ఇల్లు ధ్వంసమైన మొన్న శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు. మరి ఈ కార్యక్రమం ఇట్లా జరిగినందుకు అందరూ కూడా బాధపడుతూ ఏదో మానవతా దృక్పథంగా మాకు తోసిన సాయంగా ఏదో ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళు మనోధారణంగా ఉండాలని, మరి అలాగే మరి ఇప్పుడు బాబాయ్ గారు బీసీ నాయకులు మా కృష్ణాచంద్రరావు గారు రాష్ట్ర జిల్లా బీసీ నాయకులుగా మాకు కొత్తగా ఎన్నికయ్యారు ఈ సంవత్సరంలో. మరి ఈరోజు మేము జెండా వందనానికి వెళ్ళి బాబాయ్ గారు ఎలా జరిగింది మా గంగాలవారి బలం అంటే బలవాడు నన్ను వెంటనే వెళ్దాం, వాళ్ళని ఆదుకుందాం, ముందు చూద్దామని చెప్పి సూచించడం జరిగింది. మరి ఇలాంటి అందరూ కూడా తలొక చేసి ఇలా కొంచెం ఆదుకుంటే వాళ్ళు కూడా కొంచెం గూడు కట్టుకుంటారని ఆశిస్తూ మరి అడగంగానే వచ్చినందుకు బాబాయ్ గారికి కూడా ధన్యవాదాలు చేసి తెలియజేస్తాను. మన గూడూరు మండలం కృష్ణా జిల్లా కోసినవారిపాలెం పంచాయతీ గంజాలవారిపాలెం స్వగ్రామంలో పేరం బాబీ అనే మా మిత్రుడు రాజుగారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే మాది ఇదే పంచాయతీ, నాకు ఇక్కడ చాలా సుపరిచితులు ఉన్నారు. ఇలా షార్ట్ సర్క్యులేషన్స్లో ఇల్లు కాలిపోవడం దురదృష్టం. ఇలాంటి దురదృష్ట సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అది మన అజాగ్రత్త వల్ల లేదా దైవానుగ్రహం వల్ల ఏ దురదృష్టమో కానీ అన్యాయంగా చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఏమీ తీసుకోకుండా కూరగాయలు కానీ బియ్యం కానీ ఇతరత్ర బట్టలు కానీ ఏ సామాగ్రి బయటికి తీసుకెళ్లే అవకాశం లేకుండా అగ్నిదేవుడు ఆహుతించడం దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఇలాంటి దురదృష్ట కార్యక్రమాలు జరిగినప్పుడు మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే యువకుడు ఉత్సాహవంతుడు మన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని సందర్శించి ఆయన ఉన్న పవర్ను ఉపయోగించి ఇలాంటి భేద కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఆయన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం తరపున జిల్లా అధ్యక్షులుగా నేను, రాష్ట్ర కార్యదర్శిగా కాలేపు సూరిబాబు గారు కానీ, ముఖ్యంగా ఈ గూడూరు మండల అధ్యక్షులు సిరిగడ సుబ్రహ్మణ్యం గారు కానీ, జిల్లా నాయకులు తమ్మన శ్రీనివాస్ గారు కానీ, పార్టీ నాయకులు సోదరుడు గోడవల్లి అర్జునరావు గారు కానీ, జిల్లా నాయకులు ప్రసాద్ గారు కానీ, టౌన్ అధ్యక్షులు ఇమ్మిటి శ్రీనివాస్ గారు కానీ, ఇంకా వివిధ హాల్లో ఉన్న నాయకులు, బెల్లంకొండ లక్ష్మణరావు గారు జిల్లా నాయకులు, మా అన్న మా పెదనాన్న సర్పంచ్ గారు అబ్బాయి శ్రీనివాస్ గారు, శ్రీగడ శ్రీనివాస్ గారు, బాబాయ్ నాంచారి గారు, ఇంకా చాలామంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సందర్శించి వాళ్ళకి సానుభూతి తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. మేము ఇచ్చేది వాళ్ళకి తోడుగా ఊరికే సపోర్ట్, మనోళ్ళు అండగా ఉన్నారు అనే మానసిక సపోర్ట్ కోసమే కానీ ఈ ఏమాత్రం వాళ్ళకి జీవితానికి సరిపోవు. గవర్నమెంటే స్పందించి వాళ్ళకి నూతనంగా గృహ నిర్మాణం చేయించే పద్ధతిలో కానీ ఇతరత్ర కార్యక్రమాలు వేయకుండా గవర్నమెంట్ ద్వారా మన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారిని స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా, ఇది వేదిక అనకూడదు,
అయినా ఈ సభాముఖంగా నేను ఆయన్ని కోరటం జరుగుతుంది. దయచేసి మాన్యులు కృష్ణప్రసాద్ గారు చాలా శ్రద్ధవంతులు, చిన్నవాడైనా ఆదుకుంటారని పూర్తిగా విశ్వాసం నాకుంది. ఆయన్ని ఒక్కసారి ఈ వేదిక ఈ ఇంటిని సందర్శించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమిరెడ్డి నరసింహారావు గారు రండి, స్వాగతం.